ఇంట్లో అందరూ బాగున్నారా? అభి బాగున్నారా? నువ్వు సంతోషంగా ఉన్నావా? నేను చాలా సంతోషంగా ఉన్నాను సురేష్. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఇంట్లో అందరూ చాలా మంచివాళ్ళు. ఇక అభిషేక్ అయితే అందరికంటే మంచివాడు. అక్క, నేను సెలెక్ట్ చేసిన బట్టలు బావగారికి నచ్చుతాయి. అయ్యో, నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉండాల్సింది. నీకు తెలుసా, ఆయన మావయ్య గారు బట్టలు వేసుకున్నాక చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. నిజం? ఎవరు హ్యాండ్సమ్ గా ఉన్నారు? సరే, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. అరే అక్క, ఓ మీరు ఇద్దరు నాతో రండి, త్వరగా రండి లోపలికి. మీరు సామాన్లు ఎందుకు ఇలా నవ్వుతున్నారు మీరు? అమ్మా, చూసావా, బావగారు రాక్ స్టార్ లా కాదు, డబ్బు వాయించే వాళ్ళ కనిపిస్తున్నారు. ఇందులో అంతగా నవ్వడానికి ఏముంది? ఆయన మీ బావగారు బుల్బుల్. నేను ఆయన మరదల్నే కదమ్మా. నేను కాకపోతే ఇంకెవరు ఆయన ఆట పట్టిస్తారు కదక్కా? తర్వాత ఆట పట్టిద్దులే గాని ముందెళ్ళి అక్క రూమ్ క్లీన్ చేయిపో. ఓకే. పూర్ణిమ, నువ్వు కూడా. అక్క, ఇప్పుడు నువ్వే బావగారిని ఒప్పించాల్సి ఉంటుంది. ఈ ఒక్క రాత్రికి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోమని చెప్పు. ఆయన ఇంట్లో ఉన్నట్టు ఉండదు కదా ఈ బెడ్, అందుకని. పూర్ణిమ అన్న దానికి అర్థం ఏంటంటే మీరిద్దరు కూడా ఈ రోజుకి చిన్న బెడ్ మీదే అడ్జస్ట్ చేసుకోవాలి. అక్క, నాకు విషయం చెప్తావా? బావగారు పర్సనల్ లైఫ్ లో ఎలా ఉంటారు? ఐ మీన్, ఎక్కువగా మాట్లాడతారా లేక నీతోనే మాట్లాడు? రొమాంటిక్ గా అయితే ఉంటారు కదా, అవునా అక్క? విచిత్రంగా ఉంటారు. విచిత్రంగానా? అవును. అంటే ఎక్స్క్యూజ్ మీ, నేను మీ అక్కతో కాస్త ఒంటరిగా మాట్లాడాలి. సారీ బావగారు, కీప్ పేషెన్స్. అదేంటంటే అక్క మిమ్మల్ని ఇప్పుడే తిట్టడం మొదలు పెట్టింది. నాకు తెలుసు మీ అక్క నా గురించి ఏమని చెప్తూ ఉంటుందో. నేను చాలా విచిత్రమైన వాడినని, అంతేనా? వాట్ కెమిస్ట్రీయా? నేను మీ ఇద్దరి మధ్యలోకి అడ్డుగా రావాలని కోరుకోవడం లేదు. యు గైస్ క్యారీ ఆన్. పది పుణ్యవాళ్ళలో. గుడ్ నైట్. గుడ్ నైట్. అసలు ఇదంతా నీ కారణంగానే జరుగుతుంది. ముందు ఆ భోజనం, ఇప్పుడేమి బట్టలు. నేను నానమ్మ మాటలు విని ఉండకపోతే నేను ఇప్పుడు ఈ టైంలో మీరు ఎక్కడుండేవారో నాకు బాగా తెలుసు. దానివల్ల నాకే నష్టమూ లేదు. కానీ ఈ ఆచారం పూర్తి కాలేదు అంటే మా కుటుంబంలో అందరూ బాధపడతారు. ఎందుకంటే మీరు ఇంటి అల్లుడు కాబట్టి. థ్యాంక్స్ టు యూ. ఈ ఒక్కరోజేగా, దయచేసి అడ్జస్ట్ చేసుకోండి. ఎక్కడ అడ్జస్ట్ చేసుకోను? ఇక్కడ ఏసీ లేదు, మంచి మ్యాట్రెస్ లేదు. ఎక్స్క్యూజ్ మీ, ఒకవేళ ఈ రాత్రి నేను నీతో ఈ బెడ్ షేర్ చేసుకుంటాను అనుకుంటే కనుక దెన్ యు ఆర్ సాడ్లీ మిస్టేకెన్. బెడ్ కాదు కదా, నేను మీతో ఈ గదిని కూడా షేర్ చేసుకోవాలనుకోవడం లేదు. క్రేజీ మ్యాన్. ఇంత రాత్రిపూట సీక్రెట్ గా మీరు ఏం తాగుతున్నారు? సారీ, ఈ రోజు మీరింటికి రాబోతున్నారని సరళ నాకు ముందే చెప్పింది. తాగొద్దని చెప్పింది, కానీ ఏం చేయను బాబు, ఈ కాఫ్ సిరప్ తాగకపోతే నాకు నిద్ర పట్టదు. దగ్గుందా మీకు? అరే లేదు, ఇది కోడ్ వర్డ్ బాబు. లోకల్ మందుకి కోడ్ వర్డ్. మీరు మందు తాగుతారా? నిజం చెప్పాలంటే అంతే బాబు. ఊరికే నిద్రపోవాలంటే నా వల్ల కాదు. నా జీవితంలో ఆఖరి దశలో ఉన్నాను. నాకెలా కావాలంటే అలా బతుకుతాను. పోతాననే భయం కూడా లేదు. నా సంగతి సరే గాని ముందుది చెప్పు, నువ్వు ఈ రాత్రి వేళ ఇక్కడేం చేస్తున్నావు? నాకు రూమ్ లో అసలు నిద్ర పట్టట్లేదు.
పైగా మీ మనవరాలు 1వ నంబర్ పప్పు సుద్దా. అంటే నా ఉద్దేశం చాలా తక్కువగా మాట్లాడుతుంది. నేను అర్థం చేసుకోగలను. తనెప్పుడు అంతే. మొత్తం అందరూ కూడా నా జోకులు విని కడుపుప్ప నవ్వుతారు. కాని ప్రజ్ఞ మొహంలో మాత్రం చిరునవ్వు కూడా కనిపించేది కాదు. తను బోరింగ్ అని మీకు తెలుసా? ఖచ్చితంగా. నేను ఎన్నిసార్లు చెప్పానో తెలుసా, జీవితాన్ని హ్యాపీగా గడపాలని. యునో అమ్మమ్మ, మీతో మాట్లాడుతుంటే నాకు చాలా చాలా సరదాగా అనిపిస్తుంది. అండ్ ఐ రియల్లీ లైక్ యూ. నేనైతే ముందు నుంచి నీ ఫ్యాన్ని. రియల్లీ గుడ్ చాయిస్ అమ్మమ్మ. కానీ ఒకవేళ ఇప్పుడు నేను తాగడానికి బీర్ గానీ విస్కీ గానీ ఉండుంటే అప్పుడు ఇంకా మజా వచ్చుండేది. నువ్వు తాగుతావా? నేను బతికేదే దానికోసం అమ్మమ్మా. ఐ లైక్ ఇట్. ఐ లైక్ ఇట్ టూ. నాకు ముందే తెలుసుంటే అన్ని తెప్పించి పెట్టేదాన్ని కదా. అయ్యో అమ్మమ్మ, నాకు ముందే తెలుసుంటే ఇంత బోరింగ్ ఫ్యామిలీలో ఇంత ఇంట్రెస్టింగ్ అమ్మమ్మ ఉంటుందని నేను మీకోసం స్కాచ్ తీసుకొచ్చి ఉండేవాడిని. నీ స్కాచ్ మర్చిపో. దీన్ని 2 గుటకలు తాగి చూడు, నీ స్కాచ్ పూర్తిగా మర్చిపోతావు. అలాగా? అన్నాడు అమ్మమ్మ. మీరు నాకు ఒక పని చేసి పెడతారా? తప్పకుండా. కొన్ని టిప్స్ మా నాన్నమ్మ కూడా ఇవ్వచ్చు కదా. రాక్ స్టార్, నీకు కొంచెం ఎక్కిందనిపిస్తోంది. నువ్వు నీ గదిలోకి వెళ్ళి హాయిగా పడుకో. బావగారు, మీరు ఏ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? అదే యాక్చువల్లీ మేడ మీదకి గాలి కోసం వెళ్ళాను. బావగారు, డిడ్ యు డ్రింక్? నో. ఎస్, మీ ఇద్దరికి తెలుసా? ఎవరికి చెప్పకండి. కానీ బావగారు. అరే జిప్ ఇట్. ఎస్. ఓ బావగారు, 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 అక్కడ కిచెన్ లో అమ్మ ఉంది. కిచెన్ లో అమ్మ ఉంటే మరి ఆ అమ్మ కూతురు ఎక్కడుంది? అమ్మ కూతురు అక్కడుంది. అక్కడ? ఓకే, థ్యాంక్స్. అన్నట్టు మీ ఇద్దరికి కొత్త ఆల్బమ్ ఒక సీడీ ఇస్తా నా తరఫు నుంచి. అండ్ యు నో వాట్ గర్ల్స్, మీ నానమ్మ, షీ ఈజ్ ఏ రాక్ స్టార్. పద, తొందరగా పద. అటుకోది ఇటు పద, తొందరగా. నానమ్మ, నువ్వు చేసిన పనేంటి? నేనేం చేశాను అసలు? బావగారికి మందెందుకు తాగించా? అరే నేనెక్కడ తాగించాను? తానే స్వయంగా తాగుతానన్నాడు. అయితే నువ్వెందుకు ఆపలేదు? నేనెలా ఆపుతాను? ఇంటర్లుండి ఎవరైనా ఆపగలరా? మీరే చెప్పండి. బావగారు ఎంత మత్తులో ఉన్నారో తెలీదు. అక్కెలా రియాక్ట్ అవుతుందో. తనేమి రియాక్ట్ అవ్వదులే. చాలా మంచివాడు అభి. ఎంత మంచివాడంటే, ఎంత తెలివైన వాడంటే ప్రజ్ఞని ఇట్టే పడేస్తాడు. నువ్వు కంగారు పడకు. ఏయ్ కళ్ళజోడు, మీరు మందు తాగొచ్చారా? ఇక్కడ మీకు మందు ఎవరు తాగించారు? మందా? మందు ఎవరు తాగారు? ఓహ్, కాఫ్ సిరప్. నువ్వు నాకు చెప్పలేదేంటి మీ నాన్నమ్మ పెద్ద రాక్ స్టార్ అని? కానీ నువ్వు నచ్చని దాన్ని ఎందుకు తాగడం చెప్పండి. నువ్వు కూడా నాకు నచ్చలేదు కదా. అయినా నిన్ను పెళ్లి చేసుకున్నానా లేదా? చేసుకున్నానా లేదా? ముందు లేచి తిన్నక నిలబడండి, తర్వాత వేలు చూపించండి. వాచ్. సరే, కొంచెం మత్తులో ఉన్నాను, కానీ నీకు మామూలుగానే 4 కనిపిస్తాయి కదా. కళ్ళజోడు, 4 కళ్ళతో చూసే కళ్ళజోడు. ఎక్కడ నువ్వు, ఎక్కడ మీ నాన్నమ్మ?
ఒకవేళ ఈ ప్రపంచంలో నానమ్మలంతా మీ నానమ్మలాగే ఉంటే బాగుండేది. కాఫ్ సిరప్. కళ్ళజోడు లైట్ ఆపుతావా? లైట్ ఉంటే నాకు నిద్ర పట్టదు. ప్లీజ్ స్విచ్ ఆఫ్ ద బ్లడీ లైట్. ఇది మీ ఇల్లు కాదు ఆర్డర్లు వేయడానికి. చీకట్లో పడుకోవాలంటే మేడ మీదకి వెళ్ళి పడుకోండి. ఏడే ఏమన్నావు నువ్వు? వాట్ డిడ్ యు సే? ఎవరిల్లు ఇది? నేను లైట్ ఆఫ్ చేస్తాను. చూడండి, మీరు దగ్గరికి రాకండి. నేను చెప్తున్నాను కదా, నేను లైట్ ఆఫ్ చేస్తాను. ఎవరిని పిలవడానికి కూడా వీల్లేదు. ఏం చెయ్యాలి? ఓ నో, నువ్వు కళ్ళజోడువా? నీకు తెలుసా, నిన్ను చూస్తే నాకేదో హారర్ ఫిల్మ్ లో హీరోయిన్ చూసినట్టు అనిపిస్తుంది. చాలా స్కేరీ. పైగా ఈ కళ్ళజోడు ఒకటి. సరే, అసలు ఈరోజు నువ్వు కళ్ళజోడు లేకుండా ఉంటే ఎలా ఉంటావో చూస్తాను. నిజానికి అంత అసహ్యంగా ఏం లేవు నువ్వు. కాకపోతే నిన్ను భరించాలంటే కొంచెం కాఫ్ సిరప్ అవసరం అవుతుంది. అందుకని నువ్వు మీ మమ్మీకి చెప్పు, ఆచారంగా నాకు బట్టలు కాదు, డిఫరెంట్ టైప్ కాఫ్ సిరప్స్ ఇవ్వమని చెప్పు. ఎందుకలా ఊరిమి చూస్తున్నావు? అలా చూడాల్సింది నేను. ఇక్కడ నువ్వే ఉన్నావు, ఇక్కడ నువ్వే ఉన్నావు, అక్కడ నువ్వే ఉన్నావు. ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఇంత బోరింగ్గా ఉన్నావు. ఎందుకంటే నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతావు. ప్రవీణ్, డబ్బు, అభి అభి అభి. ఈ కళ్ళజోడు పెట్టుకోవటం వల్ల నీకు ప్రపంచంలో ఉన్న మంచి విషయాలు అస్సలు కనిపించట్లేదు. ఓ గాడ్, ఇట్స్ హాట్. మీ ఇంట్లో నువ్వు ఏసీ ఎందుకు పెట్టించుకోలేదు? నేను వెళ్తాను నా ఏసీ దగ్గరికి. నేను చూస్తాను ఈ కళ్ళజోడు పెట్టుకుంటే బయట ప్రపంచం నాకు ఎలా కనిపిస్తుందో. ఇతని చెల్లెలతోనే కదా ఆకాష్కి గొడవ జరిగింది. ఇతను ఎందుకు అలా చూస్తున్నాడు? ఐ హోప్ డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పుడు నువ్వు కిటికీలు మూసేస్తావు కదా, లేకపోతే అందరికీ కనిపిస్తుంది. తర్వాత ఏమవుతుందో తెలుసా? షేమ్ షేమ్ పప్పీ షేమ్. ఆల్ ద బాయ్స్ నో మై నేమ్. రాక్ స్టార్ అభి. అరే, అతను ఇంకా చూస్తున్నాడేంటి? ఇడియట్ ఏంటి? అతనేవి ఈడియట్ కాదు. అయితే మరి పోగిరియా? ఓ గెటింగ్ టచీ. ఇంకా ఎన్ని కిటికీల్లోంచి కనిపిస్తుంది ఈ గది? ఎంతమంది స్నేహితులు ఉన్నారు నీకు ఈ వీధిలో? యు ఆర్ సచ్ ఎ బిగ్ బ్యూటీ.
చూడండి, మీరు ఇక్కడ బట్టలు విప్పకూడదు. ఇది మా ఇల్లు. మీరేం చేస్తున్నారు? చూడడం అంటే చాలా ఇష్టం కదా. ఇప్పుడు చూడు. వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాడికి బాగా నిద్ర పడుతుంది. నేను నీకు కూడా పట్టింది కదా. మళ్ళీ బోరింగ్. మొత్తం మీ ఫ్యామిలీలు అందరూ బోరింగే, ఒక్కరు తప్ప. మీ నాన్నమ్మ రాక్ స్టార్ తెలుసా? మీ నాన్నమ్మ రాక్ స్టార్. Hey, I'm watching you. అక్కడేం చూస్తున్నావన్నయ్యా? ఏం లేదు అర్చన, అది నేను కిటికీలు మూయడానికి వచ్చానంతే. కిటికీలు మూసినంత మాత్రాన జ్ఞాపకాలు ఆగిపోవు కదా. నాకు తెలుసు నువ్వెవరిని చూస్తున్నావు అని. బాధగా ఉంది కదా ప్రజ్ఞవతినికి నీకంటే మంచి అబ్బాయి దొరికినందుకు. మొత్తం తప్పంతా నీదే అన్నయ్య. ముందు నువ్వే కదా ప్రజ్ఞవతిని పెళ్లి చేసుకుంటానన్నావు. తనతో నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే ఇదంతా నువ్వు తన మీద జాలితో చేశావా? కానీ తనకి నీ జాలి దయ అవసరం లేదు. తనకి కేవలం నీ తోడు మాత్రమే కావాలి. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా పెద్ద తప్పు. ఎవరన్నయ్యా అమ్మాయి? ఆ అమ్మాయి కోసం నువ్వు అసలు ప్రజ్ఞవతిని ఎందుకు వదులుకున్నావు? ప్లీజ్ అన్నయ్య, నాతో చెప్పు. ఇంతకు ఆ అమ్మాయి ఎవరు? నువ్వెవరిని ప్రేమించావు? ఆ అమ్మాయి ఎవరో చెప్పు. నేను తెలుసుకోవడం చాలా అవసరం అన్నయ్య. ప్లీజ్ దయచేసి చెప్పు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, వెళ్ళి పడుకో. అన్నయ్య ప్లీజ్ చెప్పు. ఆ అమ్మాయి ఎవరు? చెప్పన్నయ్య. అన్నయ్య ప్లీజ్ నాకు చెప్పన్నయ్య. అల్లుడు గారు, మీకు తల చాలా నొప్పిగా ఉందా? అల్లుడు గారు, నీ కాస్త తల పట్టనా? వద్దు, దీని హ్యాంగ్ ఓవర్ అంటారు. తల పెడితే ఇంకా ఎక్కువ అవుతుంది. నేను డాక్టర్ని పిలుస్తాను. అయ్యో సరళా, డాక్టర్ వచ్చి ఇప్పుడు ఏం చేస్తాడు? తనకి నిమ్మరసం ఇవ్వు, అంతా సర్దుకుంటుంది. కానీ ఇప్పుడు నాకు కాఫీ కావాలి. ఒకవేళ నేను కాఫీ తాగానంటే. నాన్నమ్మ, ఈ కాఫీ విచిత్రంగా ఉంది కదా. విచిత్రంగా అంటే? అంటే కాఫీలో దాల్చిన చెక్క పౌడర్. ఇది అభికి స్పెషల్గా ఇచ్చే కాఫీ. తనకి ఇలా తాగడమే ఇష్టం. అత్తయ్య, మీరు మీ కాఫ్ సిరప్ అల్లుడు గారికి మందు తగ్గించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు తలనొప్పిగా ఉంది. ఒకవేళ ఇంకా ఆరోగ్యం పాడైపోయి ఉంటే? ఆంటీ గారు ప్లీజ్, మీరు అమ్మమ్మని ఏమీ అనకండి. ఐ రియలీ లైక్ హర్. చూడండి అమ్మమ్మ, మీరు ప్లీజ్ కఫ్ సిరప్ తాగడం మానేయండి. నేను ఇంటికి వెళ్ళాక మీకోసం స్కాచ్ పంపిస్తాను. స్కాచా? బావగారు, ఆ తాగిన తర్వాత నాన్నమ్మ ఇంగ్లీష్ జోక్స్ చెప్తుంది. ఇట్స్ నాట్ ఫనీ. అమ్మమ్మ గురించి ఎవరు కామెంట్ చేయొద్దు. వద్దొద్దు అల్లుడు గారు, మీరు అవన్నీ పంపించాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకవేళ అత్తయ్యకి అలవాటు అయిపోతే చాలా కష్టం అయిపోతుందిగా. అలాగా? నేను నిన్ను చూస్తున్నానా, నువ్వు నన్ను చూస్తున్నావా? కాఫ్ సిరప్ తాగేది నేను, కళ్ళు తిరిగేది నీకు. అత్తయ్య, నేను మీకు చెప్పాను కదా, మళ్ళీ మీరింట్లో తాకూడదంటే తాకూడదంతే. పర్లేదమ్మమ్మ, ఈసారి మీకు తాగాలనిపిస్తే మీరు మా ఇంటికి వచ్చేయండి. మన ఇద్దరం కలిసి పార్టీ చేసుకుందాం. చాలా మంచిది. అక్కడైతే ఎవ్వరూ ఆపేవాళ్ళు ఉండరు. అదే అమ్మమ్మ. ప్రజ్ఞ, కాఫీ ఇవ్వమ్మా. నాన్నమ్మ వచ్చిందా?
నానమ్మ పాపం రాత్రి తాగింది ఇంకా దిగినట్లేదు. నానమ్మా నానమ్మా కమౌట్ నానమ్మా. మీ నానమ్మ ఇక్కడ ఎందుకుంటారు బాబు? ఆంటీ ఇది నా ఫేవరెట్ కాఫీ. మా నానమ్మ మాత్రమే ఈ కాఫీ తయారు చేయగలదు. ఒకవేళ మా నాన్నమ్మ ఇక్కడ లేదంటే మరి కాఫీ ఎవరు చేశారు? ఈ కాఫీ ప్రజ్ఞ చేసింది బాబు. ఆలుడు గారు మీరు స్నానం చేసి తయారవ్వండి. నేను మీకోసం ఇప్పుడే పరాటాలు చేస్తాను. సరే పద, నేను నీకు చెప్తాను ఎలా తయారు చేయాలని. సరే రండి, నేను నెయ్యి కూడా తీసుకొస్తాను. నువ్వు తోగా అలాగే సర్దుకో, మనం బయలుదేరాలి.